సాని ధప మని ధప ని ధప మగ ధప మ ధప మగ రి పమ గ పమ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఈ ఎపిసోడ్లో రెక్టమ్ ఆర్ యానస్ అంటే మలాశయం, తర్వాత దానిపైనటువంటి ఆసనంలో వాటిలో వచ్చే బాధల గురించి చర్చించుకుందాం. ఆసనంలోనూ అంటే యానస్లో పొగళ్ళు ఉంటాయి. ఇది భరించలేని మంట ఉంటుంది. యానస్ అంతా కూడా బీటలు పడి ఉంటుంది. విరోచనం అయిన చాలాసేపటి వరకు కూడా ఆ మంట తగ్గదు. విపరీతమైన మంట, భరించలేనంత మంట ఉంటుంది. విరోచన చాలాసేపటి వరకు కూడా ఆ మంట తగ్గదు. ఇలాంటి దానికి ముఖ్యమైన మందు రెటానియా అనే మందు 1 పొటెన్షియల్లో కానీ 10 పొటెన్షియల్లో కానీ ఒక రోజు వేసి తర్వాత 30 పొటెన్షియల్లో కొన్నాళ్ళు కంటిన్యూ చేసినట్లయితే ఆ పొగళ్ళని కూడా మాని చాలా త్వరగా కోలుకుంటారు. ఆసనంలో ఒరుపు ఉంటుంది. వీపు కింది భాగంలోనూ 2 పిరుదుల్లోనూ అంటే హిప్స్లోనూ నొప్పి ఉంటుంది. ముందుకు వంగుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. ఆసనంలో పుల్లలు పుచ్చుకున్నట్టుగా బాధ ఉంటుంది. దీనికి ఎస్క్యులస్ హిప్ 30 పొటెన్షియల్లో రోజు 3 సార్లు చెప్పిన కొన్నాళ్ళు వాడవలసి వస్తుంది. లేదంటే హైపోటెన్షన్ కూడా వాడవలసి వస్తుంది. ఆసనంలోనూ గాజు పెంకులు గుచ్చుకున్నట్టు ఉంటుంది. అదే సూదిగా ఉన్నటువంటి పుల్లలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. కర్ర మొక్కలు కూర్చున్నట్టు ఉంటుంది. విపరీతమైన బాధ ఉంటుంది. ముఖ్యంగా మలం బయటకు వెళ్ళే సమయంలో విపరీతమైన బాధ ఉంటుంది. దీనికి నైట్రిక్ యాసిడ్ 30 పొటెన్షియల్లో వాడాలి. ఇది రాత్రి వాడకూడదు, పగలు మాత్రమే వాడాలి. ఈ నైట్రిక్ యాసిడ్ బాధగా ఎస్క్యులస్ హిప్ని కూడా 30 పొటెన్షియల్లో వాడినట్టయితే చాలా త్వరగా తగ్గుతుంది. మంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఆసనంలో పొగళ్ళు ఉంటాయి, పైల్స్ కూడా ఉంటాయి, మంటతో పాటు నొప్పి కూడా ఉంటుంది. విరేచనమైన చాలాసేపు వరకు కూడా మంట ఉంటుంది. దీనికి సెడమ్ యాక్రే అనే మందుని 30 పొటెన్షియల్లో వాడుతూ ఉండాలి. ఈ సెడమ్ యాక్రే అనే మందు రెటానియా అనే మందుతో మారుస్తూ వాడినట్టయితే చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆ పొగళ్ళని కూడా త్వరగా మానడానికి అవకాశం ఉంది. ఆసనంలో పొగళ్ళు ఉంటాయి, వైల్స్ కూడా ఉంటాయి. ఆసనం అంతా కూడా పుండు పడి ఉంటుంది. ఆ పుండు ఊదా రంగులో అంటే వైలెట్ రంగులో ఉంటుంది. పక్కులు కట్టి ఉంటుంది అంతా కూడా. ఆసనంలో దురద కూడా ఉంటుంది. దీనికి పయోనియా అనే మందుని 30 పొటెన్షియల్లో రోజుకు 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడవలసి వస్తుంది. తర్వాత వీటి పై చెప్పిన మందులతో పాటుగా కల్కేరియా ఫోర్ 6X, కల్కేరియా ఫార్ 6X, నాట్రమూర్ 6X, శైలిషా 6X ఈ 4 మందులు ప్రతి మందులోంచి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకురంటే పూటకి 4 మాత్రలు చొప్పుని రోజుకి 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడినట్టయితే ఈ పుండంతా కూడా మాని, పగులన్నీ కూడా మాని చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ 4 మందులు పై చెప్పిన మందులతో ఆల్టర్నేట్ చేసి వాడుతున్నట్టయితే చాలా మంచిది.